जगत की ज्ञान जगत की अहिंसा जगत की ज्ञान मंडे स्वामी ने जैसा ज्ञान मंडे महापापम చేయరాదు ఆపేయాలి ఆపే జంతువులను ప్రేమించాలి చంపరాదు అమృతాహారం శాకాహారం అహింసా మార్గం అప్పుడు ఉండదు ఆత్మరక్షణ చేయకూడదు మాంసరక్షణ అమృతాహారం జీవితానికి సుగంధం జీవితానికి సుగంధం జీవితానికి సుగంధం జ్ఞానమే వెలుగు జ్ఞానమే వెలుగు అహింసా మార్గం అల్లా మార్గం అహింసా మార్గం అల్లా మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం అహింసా మార్గం అహింసా మార్గం गुरु गाరికి महावतार बाबाजी की महावतार बाबाजी की जय भगवान की जय भगवान की योगानंद परमहंस गाరికి योगानंद परमहंस गाరికి రాహిల్ మహాశైలు ఆకలోన దేవుడున్నాడు ఒర్రెలోన దేవుడున్నాడు ఒర్రెలోన దేవుడున్నాడు ఒర్రెలోన దేవుడున్నాడు ఒర్రెలోన దేవుడున్నాడు ఒర్రెలోన దేవుడున్నాడు పక్షిలోన దేవుడున్నాడు పక్షిలోన దేవుడున్నాడు చాపలోన దేవుడున్నాడు చాపలోన దేవుడున్నాడు రొయ్యలోన దేవుడున్నాడు రొయ్యలోన దేవుడున్నాడు పీటలోన దేవుడున్నాడు పీటలోన దేవుడున్నాడు నీలోన దేవుడున్నాడు నీలోన దేవుడున్నాడు పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్లలకేమైనా ఆపద వస్తే ఆడిపోతామే మన పిల్లలకేమైనా ఆపద వస్తే ఆపదపెట్టి చంపాలయ్యో మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి మాటలు రాని జీవుల బట్టి చంపుట న్యాయంబా అయ్యో చంపుట న్యాయంబా చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో మేకల కోడెల పీకలు బట్టి నడమెదలు పెడితే నాకు బాగుంది పేదలైన
ఇప్పుడు మగమహారాజులు డ్యాన్స్ చేయాలి. మగమహారాజులు మెడవల పక్క మన కడుపేమి శ్మశానం కాదు, మన కడుపేమి శ్మశానం కాదు. గాంధీజీ మార్గం అహింసా మార్గం, గాంధీజీ మార్గం అహింసా మార్గం, ధ్యానుల మార్గం అహింసా మార్గం, ధ్యానుల మార్గం అహింసా మార్గం, యోగుల మార్గం అహింసా మార్గం, యోగుల మార్గం అహింసా మార్గం, పత్రిజీ మార్గం అహింసా మార్గం, పత్రిజీ మార్గం అహింసా మార్గం, మన అందరి మార్గం.
జోగుల మార్గం అహింసా మార్గం మనందరి మార్గం అహింసా మార్గం మనందరి మార్గం అహింసా మార్గం పత్రికీ మార్గం అహింసా మార్గం కోడిలోన దేవుడున్నాడు కోడిలోన దేవుడున్నాడు హుద్దులోన దేవుడున్నాడు హుద్దులోన దేవుడున్నాడు మేఘలోన దేవుడున్నాడు మేఘలోన దేవుడున్నాడు బర్రెలోన దేవుడున్నాడు బర్రెలోన దేవుడున్నాడు పరమోధర్మ అహింస పరమోధర్మ. మాస్టర్స్ ఈ రోజు మరి తూముచర్ల మరి ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి. అందులో భాగంగానే ఈ రోజు తూముచర్ల గ్రామంలో పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి ఈ గ్రామానికి అద్భుతమైన దివ్యమైన సందేశాన్ని తీసుకొచ్చి మరి తెలియజేస్తున్నారు. ఎంతో మంది మహానుభావులు ఋషులు యోగులు అందరూ చేసిండే ఈ ప్రచారాన్ని ఇన్ని యుగాలుగా మరి ఇన్ని సంవత్సరాలుగా దానినే ఇప్పుడు మరి పిరమిడ్ మాస్టర్స్ రూపంలో మరి మన ధ్యానులందరూ ఈ సందేశాన్ని అందిస్తున్నారు. మాస్టర్స్ దయచేసి మాంసం అనేది మనిషి యొక్క ఆహారమే కాదు, అది మరి ఒక శవంగా మారిన ఆహారము. అది క్షణక్షణము కుళ్ళిపోతుంటుంది. మనం ఎవరైనా చనిపోతే ఒక 5 నిమిషాలు కూడా ఇంట్లో ఉంచుకోం, ఎందుకంటే అది కుళ్ళిపోతూ రోగాల బారిన పడి మనకు కూడా అలాంటి జబ్బులు వస్తాయని. మరి అటువంటిది ఒక జీవిని చంపిన తర్వాత అది శవంగా మారిన తర్వాత తెచ్చి మన కడుపులో వేసుకుంటున్నాం. ఇకనైనా ఆలోచించండి, మన కడుపు ఏం శ్మశానం కాదు. మరి ఆకులు తినే మేకలన్నీ కొండలు ఎక్కుతుంటే ఈ రోజు ఆ మేకలు తిని మనుషులందరూ మంచాలెక్కి రోగాలు పాలయ్యి తన సొంత డబ్బు ఖర్చు పెట్టి రోగాలు తెచ్చుకొని ఆ కుటుంబాలని సర్వనాశనం చేసుకొని వీధి పాలు చేసుకుంటున్నారు. దీనికి అంతటికీ కారణం ఒకటి మిత్రులారా, మరి జీవహింస, మాంసం భుజించడము. మాంసం అనేది ఆహారం కాదు. మరి మొన్న ప్రపంచాన్ని అతలాకుతలం చేసి ఎంతో మందిని పొట్టను పెట్టుకున్న కరోనా కూడా ఒక మాంసం షాపు నుంచే పుట్టింది అంటే మాంసం ఎంత ప్రమాదకరమో ఇకనైనా ఆలోచించండి. మన భారతదేశం అంటేనే ఎంతో గొప్ప దేశం. గాంధీ మహాత్ముడు అహింస గురించి, అహింస ద్వారానే స్వాతంత్రం తెచ్చాడు. అబ్దుల్ కలాం శాకాహారం ప్రబోధించాడు. ఎంతో మంది, మా రాముడు, నిన్ననే శ్రీరామనవమి జరుపుకున్నాం మనం అందరము. ఎక్కడైనా రాముని గుడి ఉంది కానీ రావణాసుని గుడి ఉండదు. శ్రీరాముడు అంటే శాకాహారం, శ్రీరాముడు అంటే అహింస, శ్రీరాముడు అంటే ధర్మం. అదే రావణాసుడు చూడండి, రావణాసుడు ఎక్కడ ఉంటుందో రక్త మాంసం ఉండేదంతా రావణాసుడు, శ్రీలంకతో సమానము. మరి ఏ ఊర్లోనైనా రాముడి గుడి ఉంటుంది కానీ రావణాసుడి గుడి ఉండదు. మనం అందరం రాముని సంతతి కానీ రావణాసుడి సంతతి కాదు. ఇకనైనా దయచేసి ప్రతి గ్రామ ప్రజలందరూ ఆలోచించాలి. మనకు చక్కటి పంటలు పండాలన్నా, మన కుటుంబాలు బాగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మనం శాకాహారంలో ఉండాలి. ఏ ఊర్లో ఏ ఇంట్లో రక్త మాంసాలు ఉండవో ఆ ఊర్లో సుఖము, శాంతి, సౌఖ్యము వర్ధిల్లుతాయని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్ని చెప్తున్నాయి. అలాగే ఏ మతమైనా, ఏ గ్రంథమైనా, ఏ గురువైనా శాకాహారమే గురించే చెప్పాడు, అహింస గురించే చెప్పాడు. ఎక్కడ మాంసం తినమని చెప్పలేదు, ప్రబోధించలేదు, ప్రోత్సహించలేదు. కేవలం మరి మన నాలుగు రుచి కోసం ఆ మాంసం తిని అనేక జబ్బులు పాలైపోయి మనసును చెడుపుకొని ఆ మూగజీవులు, నోరు లేని మూగజీవుల్ని వాటిని బలవంతంగా చంపి లేని పాపాన్ని మూట కట్టుకొని మరి అనవసరంగా మన జీవితాలను దుర్భరం చేసుకుంటున్నాం. మిత్రులారా, మన పూర్వీకులు, మన బంధువులు, ఎంతో మంది పెద్ద వాళ్ళందరూ కూడా మరి ఈ గొప్ప సత్యాన్నే చెప్పారు. అహింసలో జీవించమని చెప్పారు, ఆనందంగా జీవించమని చెప్పారు, ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవించమని చెప్పారు. మనకి ఆవులు ఉండేది, గొర్రెలు ఉండేది, మేకలు ఉండేది, కోళ్ళు ఉండేది. మన వ్యవసాయానికి సహాయం చేయాలనేది కావాలని తప్ప మనం వాటిని చంపుకొని తినడానికి కాదు. మనం గోవులన్నీ పూర్వం మన ఇళ్లలో కట్టేసుకునే వాళ్ళం, అన్నదమ్ముల్లాగా బిడ్డల్లాగా చూసుకునే వాళ్ళం. గొర్రెలు మేకల్ని మనం ఇంట్లో పెంచుకునే వాళ్ళం. అటువంటిది ఈ రోజు వ్యాపారంగా దాన్ని మార్చేసుకున్నాం. మంచి వ్యవసాయ భూములన్నీ కోళ్ల ఫారాలుగా మారుస్తున్నాం. ఎంత దౌర్భర్యమైన జీవితమో, ఎక్కడా లేని రోగాలన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు రోగం లేని ఇల్లు లేదు. ఒకప్పుడు ఆరోగ్యం అంటే పల్లెల్లోనో గ్రామాల్లోనో ఉండేది, అంత అద్భుతంగా ఉండేది. ఈ రోజు అదంతా మారిపోయింది. మనమందరము రాత్రి మొగులు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఈ రోజు ఆసుపత్రి పాలు చేసుకుంటున్నాం. జబ్బు లేని మనిషి లేకుండా తయారైనాడు. మరి ఒకప్పుడు జబ్బు అంటే తెలియదు, పల్లెలలో ఎంత దృఢంగా ఉండేవాళ్ళము. మరి అటువంటి కర్మని మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. మిత్రులారా, దీనికంతటికి కారణం మాంసం తినడమే. ఇకనైనా దయచేసి మాంసం ఆపేద్దాం. మీరైనా పెద్దలందరూ దయచేసి దీన్ని ఆలకించండి. రాబో తరాలందరినీ కూడా దీని గురించి చెప్పండి. వాళ్ళు మనం దృఢమైన, ఆరోగ్యకరమైన మన భారతదేశాన్ని, ఆరోగ్యకరమైన గ్రామాల్ని మనం చూడాలి కానీ రోగాలు బారిన పడిండే గ్రామాలను చూడకూడదు. మిత్రులారా,
మరి దానికి పరిష్కారం కేవలం ధ్యానము శాకాహారమే. ఈ విషయాన్ని 40 సంవత్సరాల క్రితమే ఒక మహానుభావుడు మరి బ్రహ్మర్షి పితామహ గుర్తించి 40 సంవత్సరాలుగా ఒక్కడిగా ప్రారంభమై ఈ రోజు కొన్ని కోట్ల మందికి శాకాహారాన్ని ధ్యానాన్ని తెలియజేశాడు. ప్రపంచమంతా కూడా మన భారతదేశం యొక్క మరి విధానాన్ని పాటిస్తోంది. ప్రపంచమంతా కూడా శాకాహారాన్ని పాటిస్తోంది. ప్రపంచమంతా కూడా ధ్యానాన్ని చేస్తున్నారు. మరి ఇంత ప్రపంచమంతా మన భారతదేశం చూసి మనం నేర్చుకుంటా ఉంటే మనం పాశ్చాత్య దేశాలు వాళ్ళ యొక్క కల్చర్ని నేర్చుకొని మన జీవితాలని దుర్భరం చేసుకుంటున్నాము, నరకయోపంగా చేసుకుంటున్నాము. కాబట్టి ఇకనైనా మనం మన యొక్క సంప్రదాయాన్ని, మన యొక్క విధానాన్ని మనం పోగొట్టుకోకూడదు. మన యొక్క భారతదేశం యొక్క విధానం కేవలం అహింస మాత్రమే. మరి అటువంటి అహింసని నిరంతరం ప్రోత్సహిస్తున్న మరి పిరమిడ్ మాస్టర్స్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అహింస చక్రవర్తులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యాన చక్రవర్తులకు ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. ఇటువంటి గ్రేట్ మాస్టర్స్ కి మరి ఈ తూచర్ల మరి మా నారాయణ స్వామి మాస్టర్ ఎవరు, నారాయణ స్వామి మాస్టర్ గారు వారి యొక్క స్వగ్రామము. మరి ఆయన ధ్యానం నేర్చుకొని ఈ రోజు ఈ గ్రామాన్నంతా మరి మరి శాకాహారం అందించాలి, ధ్యానం అందించాలని తప్పంతో ఈ రోజు ఈ ఊర్లోకి వచ్చి ఈ మార్గాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఎంత గొప్ప అద్భుతమైన కార్యక్రమమో, దీనికి మించిన కార్యక్రమం ఒకటి లేదు. మనం ఏది డబ్బు ఇచ్చినా, ఏ అన్నం పెట్టినా ఒక రోజుతో అయిపోతుంది. కానీ ఈ యొక్క సత్యము వాళ్ళు బ్రతుకునిన్నాళ్ళు వాళ్ళ ఉండి నడిపిస్తుంది, వాళ్ళ ఆనందంగా జీవించడానికి నడిపిస్తుంది. మరి మరి నారాయణ స్వామి వారి కుటుంబానికి, వారి గ్రామానికి, వాళ్ళ ధ్యాన తూముచర్ల, శాకాహార తూముచర్ల, అహింస తూముచర్లకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. మరి శ్రీనా మాస్టర్ గారికి ఎంతో అద్భుతంగా 41 రోజులు ఇక్కడ యజ్ఞం నడిపించారు. వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. జై. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు. హలో 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 ఓకే మాస్టర్స్, ఓకే మేడం. మీరు 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. 5 4 3 2 1 0 నిదానంగా కళ్ళు తెరుస్తూ మీ అరిచేతులు చూసుకుంటూ తెరవండి. మనం ఇంతసేపు చేసిన ధ్యానానికి, మన చైతన్యానికి, బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, ఆశ్రమాసరికి, భూమాతకి, ప్రకృతి మాతకి, ఇక్కడికి వచ్చిన దివ్యాత్మ స్వరూపులకి, పరమాత్మ స్వరూపులకి, తూమ్చెర్ల మాస్టర్స్కి ఒకసారి గట్టి గ్లాస్ కొడదాం. గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా 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 గట్టిగా, ఇంకా ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ ఒకసారి గట్టి గ్లాస్ కొడదాం. శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, అహింస జగత్కి, అహింస జగత్కి, తూమ్చెర్ల మాస్టర్స్కి, తూమ్చెర్ల మాస్టర్స్కి, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మాస్టర్స్ అందరికీ, తూమ్చెర్ల మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టి గ్లాస్ కొడదాం. ఏడో రోజు భగవద్గీత కార్యక్రమానికి వచ్చిన మాస్టర్స్ అందరినీ ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. 7వ రోజు భగవద్గీత కార్యక్రమం, 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం, మహాకర్ణ శాఖారాలని ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసుకున్నాం. మనకి 7వ రోజు భగవద్గీత కార్యక్రమం
ఈరోజు మనం నిర్వర్తించుకుంటున్నాం. సౌకర్యంగా స్టేజ్ పైకి ఆహ్వానించుకున్నాం. శ్రీ డిటి వెంకటేష్ సార్కి ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. సార్కి ఒకసారి దయచేసి అంతా నిలబడి క్లాసు కొడదాం. నిలబడాలి, దయచేసి అంతా నిలబడాలి. సార్ గట్టిగా క్లాస్ కొడదాం, గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఆ మహానుభావునికి ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. డిటి వెంకటేష్ సార్కి, కాశీ సార్కి, కాశీ సార్ శివకి రావాలి. జయతోనం ప్రభాకర్ సారు, గోరెంట్ల సూనేన్ సార్ స్టేజ్ పైకి రావాలి. గోరెంట్ల సూనేన్ సారు, సింగనమల నాగరాజ్ సార్ స్టేజ్ పైకి రావాలి. పోతులే సార్, కందుకూరు పోతులే సార్ స్టేజ్ పైకి రావాలి. సార్ దయచేసి రావాలి. గోరెంట్ల సూనేన్ సార్ స్టేజ్ పైకి రావాలి. పోతులే సార్, కందుకూరు పోతులే సార్ స్టేజ్ పైకి రావాలి. సింగనమల నాగరాజ్ సార్ స్టేజ్ పైకి రావాలి. గోరెంట్ల సూనేన్ సార్ స్టేజ్ పైకి రావాలి. ధర్మవరం సుబ్రేడ్ సార్ స్టేజ్ పైకి రావాలి. ధర్మవరం సుబ్రేడ్ సార్. నారాయణ సంసార్ టీచర్, నారాయణ సంసార్ స్టేజ్ పైకి రావాలి. ధర్మవరం నారాయణ సార్ స్టేజ్ పైకి రావాలి. ఓకే మాస్టర్స్, ఈ కార్యక్రమానికి వచ్చిన మాస్టర్స్ అందరినీ ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్దాం. భగవద్గీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించుకున్నాం. సార్ ఎంతో అద్భుతంగా చెప్తారు. దయచేసి ఎవరు మాట్లాడద్దండి, పిల్లోళ్ళు ఎవరే కానీ మాట్లాడకూడదు. దయచేసి సైలెంట్గా ఉండాలా. శ్రీ డిటి వెంకటేష్ సార్కి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. సార్ ఒక్క భగవద్గీత కార్యక్రమం మనమంతా విన్నాం. పట్టుకోవాలి. అంతా కళ్ళు మూసుకొని నాతో పాటు ఓంకారం చెప్పండి మేడం. ఓ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. దివ్యాత్మ స్వరూపులైన ధ్యానులందరికీ, అలాగే మనకి ధ్యాన విద్యను అందించినటువంటి గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, యోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు, బుద్ధ భగవానునికి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ తూంచెర్ల గ్రామ పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మస్వరూపులైన ధ్యానులందరికీ, వేదికను అలంకరించినటువంటి ఎందరో మహానుభావులు అందరికీ పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఈరోజు 7వ రోజు భగవద్గీత కార్యక్రమం, అలాగే 41 రోజుల ధ్యాన కార్యక్రమానికి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ప్రతి మానవునికి తను జీవితంలో శాంతిగా, ఆనందంగా ఉండాలి అని ఏ మానవుడైనా అనుకుంటే, ఆ యొక్క శాంతి, ఆనందము అనేటువంటిది నీవు పరమాత్మను వెతుకుతూ పరమాత్మ అనుభూతి చెందితే మాత్రమే శాంతి, ఆనందం అనేటువంటిది ఏ మానవునికైనా కానీ దొరుకుతుంది. కానీ మనిషి ప్రపంచంలో వెతుకుతూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క మానవుడు వెతకడం అనేటువంటిది తను శరీరముతో, మనస్సుతో ఈ ప్రపంచంలో వెతుకులాట అనేటువంటిది నిరంతరము ఈ యొక్క నాకు శాంతి కావాలా, ఆనందం కావాలా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఉండాలి మేడం సంతోషము? ఎప్పుడు ఉండాలా? పొద్దున ఉతురుండి మధ్యాహ్నం లేకపోతే సరిపోతుందా? మధ్యాహ్నం నుండి సాయంకాలం లేకపోతే సరిపోతుందా? ప్రతిరోజు
మనము 24 గంటలు మనము సంతోషంగా ఉండాలా అని అనుకుంటే ఆ రకంగా ఉండేటువంటి దాన్ని ఆనందము అంటారు. అది భగవంతుని దగ్గర మాత్రమే మనకు లభ్యమవుతుంది. కానీ మానవుడు మాత్రము ప్రపంచములో వస్తువుల మధ్య, వ్యక్తుల మధ్య, వ్యవహారం మధ్య వెతుకుతూ ఉంటాడు. ఎక్కడైతే ఆనందము, శాంతి అనేటువంటిది లేదో అక్కడ వెతకడం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో మానవునికి అది లభించేదానికి అవకాశం ఉండదు. అందుకని మనసు ఏం చేస్తుందంటే నిరంతరము తను వెతికేటువంటి దాన్ని, ఏదైతే శాంతి ఆనందం అనేది ఏదైతే ఉందో అది వెతుకుతుంది. అది అక్కడ దొరకదు కాబట్టి కొంచెంసేపు ఒక దాన్ని పట్టుకుంటుంది, దాన్ని ఇడిచిపెడుతుంది. దీంతో రాలే, తాత్కాలికంగా ఏదో సుఖం వస్తూ ఉంది అని దాన్ని వదిలిపెడుతుంది, మరి ఇంకో దాన్ని పట్టుకుంటుంది. ఈ రకంగా నిరంతరము ప్రతి మనిషి యొక్క మనసు లక్షణం ఏమంటే ఏదో దాన్ని పట్టుకోవడము, వదలడము, ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ పట్టడము, వదలడము ఈ రెండిటి నుంచి సంపూర్ణంగా తన్ను తాను విడదీసుకొని పరమాత్మ వైపు మళ్ళేటువంటి విధానం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది ఈ ధ్యాన సాధన మాత్రమే. ఈ పట్టడము, వదలడము మనసుకు ఉన్నంత వరకు కూడా తను ఏదైతే కావాలనుకుంటా ఉందో అది వాడు పొందలేడు. అందుకే ఈ రెండింటిని మనము వదలల్లా. అందుకే భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఏం చెప్తాడంటే, నాయనా అర్జున, ఎవడయ్యా నిత్యము ఆనందంగా, తృప్తిగా, శాంతిగా ఉండగలుగుతాడంటే ఒక స్థితప్రజ్ఞుడు మాత్రమే ఉంటాడయ్యా. వాళ్ళ లక్షణం ఏ విధంగా ఉంటుంది, వాడు ఏ రకంగా ఉంటాడు అంటే, ఓ అర్జున, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యైవ ఆత్మనాతుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే అంటాడు. ఓ అర్జున, ఏ మానవుడైతే తన మనసులోకి ప్రవేశించేటువంటి సమస్తమైనటువంటి కోరికలను సమూలంగా వదలగలుగుతూ ఉన్నాడో, ఎవడు ఆత్మలో ఆత్మగా ఆత్మానందాన్ని పొందుతూ ఉన్నాడో వాడయ్యా స్థితప్రజ్ఞుడు. వాడు మాత్రమే శాంతిగా, తృప్తిగా, ఆనందంగా జీవితంలో ఉండగలుగుతాడు. అది మేడం. ఆ రకంగా లేకోకుండా పోతే ఉండేదానికి అవకాశం లేదయ్యా అంటాడు. అందుకే దుఃఖే స్వనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ముని వృక్షతే అంటాడు. దుఃఖ ప్రసంగములు తటస్థించినప్పుడు చిత్త శోభనొందక, సుఖములు ప్రాప్తించినప్పుడు ఉప్పొంగక, రాగము, భయము, క్రోధము వర్జించినటువంటి ధీరుడు స్థితప్రజ్ఞుడుగా చెప్పబడతాడు. అది మేడం. ఇప్పుడు మనం ఎట్లున్నాము, ఏదో మనకు సంఘటన జరిగితే సుఖం, ఏదో ఒక రకంగా జరిగితే దుఃఖం. ఈ రెండిటితో మనం ఎప్పుడైతే ప్రపంచంలో సంఘటనలు జరిగేటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్య ఎప్పుడైతే మనం వెతుకుతూ ఉన్నామో ఈ రెండిటితోనే మనం మమేకమవుతూ ఉంటాము. అది సుఖమో దుఃఖమో ఏదో ఒకటి కలుగుతూ ఉంటుంది. అందుకే ఏమంటాడు, అది జరిగేటువంటి సంఘటనల వల్ల వచ్చేటువంటి అనుభవాలు, అది దుఃఖము కావచ్చు, సుఖము కావచ్చు, ఏదైనా కానీ కాక దాని నుంచి తన్ను తాను విడదీసుకొని పరమాత్మ పైన ఆ యొక్క మనసును నిలిపి ఎవడైతే అక్కడ నిలబడగలుగుతాడో వాడు మాత్రమే స్థితప్రజ్ఞుడు కాగలుగుతాడయ్యా. అందుకే ఏదో జరిగితే సుఖమో, ఏదో జరిగితే దుఃఖమో అనేటువంటి దాని నుంచి మనం వేరు చేసుకోవాలా. ఇది మనకు భగవద్గీత చెప్పేది. ఇప్పుడు ఒకరు ఏమైందంటే, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, నాకేదో భగవంతుని అనుగ్రహం అనేది ఏదో దేవాలయాలకు పోతేనో, ఏదో గొప్ప పూజలు చేస్తేనో, ఏదో వ్రతాలు చేస్తేనో, ఏదో నోములు చేస్తేనో మనకు భగవంతుని అనుగ్రహం జరుగుతుంది అన్నట్టుగా మనిషి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు వాస్తవంగా భగవంతుని యొక్క అనుగ్రహము అనేటువంటిది మనకు ఎప్పుడు లభించినట్టు లెక్క. మనం ధ్యాన సాధన ద్వారా లోపలుండేటువంటి పరమాత్మను మనము తెలుసుకుంటేనే, ఆ పరమాత్మతో మనం అనుసంధానం అయితేనే అప్పుడు మాత్రమే మనము భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులమైనట్టు లెక్క. కూతురు ఏమైందంటే, ఒక జమీందారు ఓ చోట ఉన్నాడు. ఆయన
తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఒక నౌక ఇచ్చి నౌకలో కొంత సరుకులన్నీ ఇచ్చేసి ఏదో ఇతర ప్రాంతాలకు ఆ వ్యాపార నిమిత్తం పంపించినాడు. ఎవరు? ఒక జమీందారు, ఒక డబ్బున్నటువంటి జమీందారు. వ్యాపార నిమిత్తం తన పుత్రుణ్ణి, తన ఏకైక కుమారుణ్ణి కొంత వ్యాపారానికి సంబంధించినటువంటి సరుకులో ఏదో ఇచ్చేసి ఆ నౌక, అంటే నౌక అంటే అర్థమవుతుంది కదండి, పడవ, ఒక నౌకలో పంపించినాడు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది వచ్చినారు ఆయన దగ్గరికి. ఆ ఊరోళ్ళు వచ్చి ఆ జమీందారుతో చెప్తా ఉన్నారు, ఏమయ్యా జమీందారు గారు, మీరు మీ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ఆ నౌక ఇచ్చి వేరే ప్రాంతాలకు వ్యాపార నిమిత్తం పంపించారు. మీరు ఆ పంపించినటువంటి నీ కుమారుడు ప్రయాణించేటువంటి నౌక ఆ నదిలో మునిగిపోయింది అన్నారు. అంటానే ఆయన ఏం చేసినాడు, ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. కన్ను మూసుకొని తన లోపల రోంత ప్రశాంతంగా తనతో తనుండి భగవంతుని అనుగ్రహం, భగవద్ అనుగ్రహం అన్నాడు. సరే, మరి ఒక రోజు తర్వాత మరి వాళ్ళే వచ్చినారు. మళ్ళీ ముందు ఈ వార్త చెప్పిన వాళ్ళే మరి తిరిగి మరుసటి రోజు వచ్చినారు. వచ్చి మరి ఏమంటున్నారు, ఏమయ్యా మహాన్ బావా జమీందార్ గారు, మేము చెప్పిండేది రాంగు, నిన్న మేము చెప్పిండే మీకు వార్త, నీ కొడుకు ప్రయాణించేటువంటి నౌక మునిగిపోలేదంట, నీ కొడుకు క్షేమంగానే ఉన్నాడు, వేరే నౌక మునిగిందంట అన్నాడు. అప్పుడు ఈ జమీందారు ఏమన్నాడు, సరే అప్పుడు కూడా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని కొంచెం ప్రశాంతంగా 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి భగవద్ అనుగ్రహం అన్నాడు. వాళ్ళు అన్నారు, ఏమయ్యా నిన్ను వచ్చినాము, నీ కొడుకు చచ్చిపోయినాడయా, నౌక మునిగిపోయింది అన్నాం, దానికి భగవద్ అనుగ్రహం అంటాడు. నీ కొడుకు బతికినాడయా, నీ కొడుకు తేలినాడు, నౌక సురక్షితంగా ఉంది అంటున్నాం, ఇప్పుడు దానికి కూడా భగవద్ అనుగ్రహం అంటాడు. 2 అనుగ్రహాలు ఎట్లయితాయా? ఏదో నీకు సుఖం జరిగేది, ఏదో నీకు లాభం జరిగేది, ఏదో నీకు లాభం వచ్చేదో అనుగ్రహం కావాలా. 2 అనుగ్రహాలు ఎట్లయితాయి? ఇప్పుడు మేము ఆటోలో వస్తున్నాం, మేము ధర్మవరం నుంచి ఈడ తూమ్చర్లకు క్లాస్ చెప్పేదానికి వస్తున్నాం అనుకో, అట్లా ఏదో వస్తున్నాము, దావలో ఒక బస్సో ఒక లారీనో అట్లా వచ్చిననుకో, సడన్గా వచ్చినప్పుడు ఏదైనా టక్కని పిల్లోడు అట్లా ఆటో తిప్పిరనుకో, బా ఏంది రోంతనో తప్పోయిందమ్మా, భగవద్ అనుగ్రహంతో బయట పడినాము, కానీ లేకుండా పోతే సత్యవాళ్ళం అంటామా లేదా? ఏదో రోంతనో తప్పోయిందప్ప, ఏమంటే పాప మా పిల్లోడు టక్కని తిప్పే, లేకుండా పోతే ఇంక అయ్యే పని కాదు అన్నట్టుగా మనమేదో బతికి బయటపడేదో, లేదో మనకేదో లాభం వచ్చేదో, మనకేదో మంచి జరిగేదో అనుగ్రహం అంటాం. నువ్వేమంటావు? బతికిన దానికి అనుగ్రహం అంటావు, సచ్చిన దానికి అనుగ్రహం అంటావు. 2 అనుగ్రహాలు ఎట్లయితాయి అంటే అప్పుడు జమీందారు చెప్తున్నాడు, మేడం ఏమయ్యా నాయనా, మీరు నిన్నొచ్చి ఏం చెప్పినారు, నీ కొడుకు ప్రయాణం చేసేటువంటి నౌక మునిగిపోయింది అన్నారు. దానికి నేనేం చేసిన, కళ్ళు మూసుకొని ఆ వార్త వింటానే లోపల నా మనసు ఏ విధంగా ఉంది, నా మనసు నేను ఒకసారి చూసుకుంటే నా మనసు ఎట్లుంది, ఏమాత్రం కదల్లే, స్థిరంగా నా మనసు ఉంది. మరి ఇప్పుడు వచ్చి ఏం చెప్తాడారు, నీ కొడుకు ప్రయాణించే నౌక మునిగిపోలేదు, నీ కొడుకు ప్రయాణించే నౌక తేలింది, బాగున్నాడు అంటాడు. దానికి కూడా నేను ఏం చేస్తాడా, ఒత్తురు నా మనసుని నేను లోపల కళ్ళు మూసుకొని ఒత్తురు నన్ను నేను, నా మనసుని నేను చూసుకుంటా. అప్పుడు కూడా నా మనసు ఏం కదలుకోకుండా ప్రశాంతంగా ఉంది. ఏదో మునగడమో తేలడమో అనుగ్రహం కాదయ్యా, జరిగినటువంటి 2 సంఘటనలకు లోపల ఉండేటువంటి మనసు ఏమాత్రం కదలకోకుండా నిశ్చలంగా శాంతంగా స్థిరంగా ఉందే, ఇది భగవంతుని యొక్క అనుగ్రహం. ఈ అనుగ్రహాన్ని సాధించాలి ఎవరైనా కానీ మానవుడు. అది మేడం. కానీ మనం ఏమనుకుంటామంటే, మనకేదో ₹1 కోటి లాభం వస్తేనో, ఏదో లాటరీ కడితే ఏరే వాళ్ళకి తగలకుండా మనకు తగిలితేనో, లేదంటే ఏడో జారి పడే వాళ్ళం టక్కని పడుకోకుండా మనం ఏదో పక్కకు పోతేనో, బా ఈ భగవంతు అనుగ్రహం అంటాం. సంఘటనలు అనేటువంటివి ప్రతి మానవునికి జరుగుతూ ఉంటాయి. ఈ జరిగేటువంటి సంఘటనలకు ఏదో సుఖమనో ఇది దుఃఖమనో మనం పేరు పెట్టుకుంటూ మనం పోయినంత కాలము మనము ఈ యొక్క శాంతిని, ఆనందాన్ని మనం పొందలేము. అందుకే భగవంతుడు ఏం చేసినాడంటే, నాయన మానవులకు అన్నీ ఇచ్చిన, ప్రపంచాన్ని ఇచ్చిన, ఎన్నో రకాలైన వస్తువులు ఇచ్చిన, తినేదానికి ఇచ్చిన, కట్టేదానికి ప్రతిదీ చూసేదానికి అద్భుతమైనటువంటి, చూడడానికి రకరకాలైనటువంటివన్నీ కూడా చిత్ర విచిత్రాలైనటువన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి, అన్నీ వాళ్ళకి ఇచ్చిన. కానీ ఒక్క
ఆనందము శాంతి మాత్రము నా దగ్గర పెట్టుకున్నాను, అది వాళ్ళకిలే. నా దగ్గర పెట్టుకున్నానంటే మళ్ళీ యాటికి పోతే మనకు శాంతి ఆనందం అవుతుంది. ఆయన దగ్గర పెట్టుకోండి శాంతిని ఆనందాన్ని మనం పొందాలంటే మనం వాటికి వల్ల ఆయన దగ్గరికే పోవాలా. ఆయన దగ్గరికి పోతేనే మనకు వస్తుంది. ఆయన దగ్గరికి పోకోకుండా మనం ఆయన దగ్గరికి పోదామా, ఈయన దగ్గరికి పోదామా, ఏదో ఆ పదవి వస్తే నాకు శాంతి వస్తుందా, ఈ డబ్బు వస్తే నాకు సుఖం వస్తుందా, ఈ అధికారం వస్తే నాకు తృప్తి వస్తుందా అన్నట్టు ప్రపంచంలో వీళ్ళ వెంట పడితే మనకి ఎక్కడి నుంచి వస్తుంది? నిజమే సార్, భగవంతుని దగ్గరికి పోమ్మ, యాటికి పోవాలి భగవంతుడు, మళ్ళీ దేవాలయానికి పోతే సరిపోతుందా? దేవాలయానికి పోతా ఉన్నాం. దేవాలయానికి పోయినా మనం దేవాలయానికి పోతే కేవలం భగవంతుని కోసమే మనం పోయి అక్కడ ఉండేటువంటి ఆ పద్ధతులన్నింటినీ మనం సక్రమంగా అర్థం చేసుకొని భగవంతుడే కావాలని మనం దేవాలయానికి పోతే 100% కరెక్టే. కానీ మనం ఎట్లా పోతాము? ఈడ ప్రపంచంలో ఏదో అధికారం కావాలనో, లేకపోతే డబ్బు కావాలనో, లేదా నా కొడుకు ఉద్యోగం కావాలనో వాటికి పోయేది, దేవునికి మొక్కులు మొక్కేది. స్వామి ఎట్లన్నా కానీ స్వామి నాకు 1 లక్ష రూపాయలు లెక్కిల్లా, వాడు అడిగేకపోతే నన్నే కొట్టే కొత్తాన్నాడు స్వామి, ఎట్లన్నా కానీ 1 లక్ష రూపాయలు వచ్చేటట్టు చేస్తే నీకు 100 రూపాయలు తెచ్చినేస్తా స్వామి. నీకేమో 1 లక్ష రూపాయలు కావాలా, స్వామికేమో 100 రూపాయలు తెచ్చినేస్తావు నువ్వు. ఈ రకంగా కోరికలు కోరేదానికి మనము భగవంతుని యొక్క దేవాలయాన్ని మనం ఉపయోగించుకుంటే మనం భగవంతుని దగ్గరికి ఎట్లా పోతాము? అది మేడం. అందుకనే భగవంతుని దగ్గరికి పోవాలంటే దేవాలయం లేకపోయి అక్కడ ఊదిబత్తుల ఆ సువాసన, అద్భుతమైనటువంటి దైవత్వం, ఆ యొక్క ప్రసాదం యొక్క రుచి, అద్భుతమైనటువంటి ఆ దైవత్వం, ఆ ఘంటానాదం, ఆ శబ్దం, అవన్నీ వాటన్నిటిపైన ఈ శబ్దము, ఈ రూపము, వీటిపైన శబ్ద స్పర్శ రూప రసగంధాలు అంటారే, ఈ కంటితో చూసేది వినేది, కంటితో చూస్తాం, అద్భుతంగా అలంకరించింటారు ఆ విగ్రహాన్ని. భగవత్ స్వరూపం ఈ విధంగా ఉందంటే చూస్తానే అందరికీ చూడాలా అనిపిస్తుంది. ఆ రకంగా వాటన్నిటిపైన ఆ ప్రాపంచికమైనటువంటివి ఏవైతే పొందుతాండవో అవన్నీ కూడా నీ మనసులో కాసేపు ఆఫ్ చేసుకొని అక్కడుండేటువంటి దాన్నంతా భగవంతుని యొక్క ప్రసాదంగా దాన్ని లోపలికి తీసుకొని నీ లోపలుండేటువంటి భగవంతుణ్ణి నువ్వు అవుతురు అనుభూతి చెందల్లా అని ఆ గర్భగుడిలో అలంకరించినటువంటి విగ్రహం దగ్గరికి పోతే ఒక్కసారి ఏం చెప్పినారు? ఈ యొక్క 2 చేతులు ఇలా తాకించి హృదయ స్థానంలో ఉంచుకొని ఏదైతే భగవతత్వాన్ని విగ్రహ రూపంలో నువ్వు చూస్తూ ఉండావో, ఇంత అద్భుతమైన సౌందర్యంతో ఉండేటువంటి ఈ తత్వాన్ని నీ లోపలే కొలువై ఉందయా ఆ తత్వము, నీ లోపలికి నువ్వు ఒకసారి ధ్యానము ద్వారా కళ్ళు మూసుకొని నీ లోపల నువ్వు దాన్ని దర్శించవయ్యా అని వాళ్ళ విగ్రహం దగ్గర ముందర నిలబడి ఆ 2 చేతులు జోడించి హృదయ స్థానానికి తాకించి మనలో ఉండేటువంటి పరమాత్మను మనము చూసుకోవడానికి మార్గాన్ని చెప్పినారు మేడం. పోతాం, గర్భగుడి దగ్గరికి అయితే పోతాం, చూస్తాం, కానీ తీర్థప్రసాదం తీసుకుంటాం. తీర్థప్రసాదం తీసుకున్నాడు ఏమయ్యా నేను 10,000 ఇచ్చినా నాకు తీర్థం వేయకుండా ముందు వాడికి తీర్థం వేస్తాడే అని తీర్థం వేసి తినేటప్పుడు కూడా ఆ తీర్థం ఆ రుచి ఎట్లుంది, ఆ భగవంతత్వం ఇంత ఉంటుంది అద్భుతంగా అనేదన్నా మనం దాని మీద మనసు నిలుపుతామా? కాదా? నాకు ప్రసాదం పెట్టుకోకుండా వానికి ప్రసాదం పెడతాడా? ఆ శటకోపం నాకు తలకాయ మీద పెట్టుకోకుండా పూజారి వానికి తలకాయ మీద పెడతాడా? నేను 20,000 ఇచ్చినానా ఏమన్నా అని ఈ రకంగా రకరకాలైనటువంటి ప్రాపంచికమైన ఆలోచనలతో ఉంటాం. తీరా గర్భగుడి దగ్గరికి పోయి ఆ ముందర నిలబడుకొని కళ్ళు అయితే మూసుకుంటాం. కళ్ళు మూసుకొని ఏం చేస్తాము? కోరికలు, నా కొడుకు ఉద్యోగం వస్తుందా, నా కూతురికి పెళ్ళి అవుతుందా, ఏం కట్నం నయ్యా పైసా కట్నం అడక్కోకుండా ఎవడన్నా కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు వస్తాడా నా కూతురుకు పెళ్ళి కొడుకుగా అన్నట్టుగా మనము కోరికలు కోరతాము. అది వచ్చింది మేడం. ఇదంతా అయిపోయిన తర్వాత బయటికి పోతాం కదా, అప్పుడు ఏం చెప్పినారంటే గుళ్ళో ఎవరికైనా తెలిసిన మేడం బయట పోయాడు అట్లే పోవద్దప్ప కూర్చొని పోవాలంటారు అని చెప్పు. ఏంటి కూర్చోమన్నారు మేడం? ఎవరికైనా తెలిసిన దేవాలయము అణువులోనూ ఉండేటువంటి భగవతత్వం నువ్వు రుచి ద్వారా, ఆ ఘంటానాదం శబ్దం ద్వారా, ఈ యొక్క ఊదిబత్తుల సువాసన ద్వారా, కంటితో చూసేటువంటి ఆ విగ్రహం ఉండే దైవత్వం ద్వారా, వీటన్నిటి ద్వారా వీటన్నిటినీ మనసులో ఒక్కసారి అన్నీ బయటవన్నీ తీసేసుకొని వాటి పట్ల ఆ ధ్యాసను మనసును నిలిపి ఏ తత్వాన్ని బయట నువ్వు ఇంతగా ఈ ఇంద్రియాలతో ఈ మనసుతో చూస్తూ ఉండవో ఆ తత్వాన్ని నీ లోపల ఉండేటువంటి హృదయం స్థానంలో ఉండేటువంటి ఆ భగవంతుణ్ణి
నీవు అనుభూతి చెందడానికి బయటికి పోయేటప్పుడు కాసేపు కూర్చొని ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నువ్వు ఏ తత్వాన్ని అయితే నువ్వు చూసి అనుభూతి చెందినావో దాన్ని ప్రశాంతంగా ఒకసారి కూర్చొని ప్రశాంతంగా నీ లోపల దాన్ని ఒక్కసారి బాగా స్థిరీకరించుకోవయ్యా. ఆ అనుభూతిలో నేను నిలబడి దాన్ని బాగా పొంది నువ్వు రోజు బయటికి పోవయ్యా అన్నారు. రోజు ధ్యానం చేసి బయటకు పోవయ్యా అన్నారు. నిజంగా చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే మనం ధ్యానం చేస్తామా? అసలు ఏంటి కూర్చుంటాం తెలిసిన? ఏమయ్యా అట్లే పోతాండవు, అయ్యా కూర్చొని వాళ్ళు నీకు తెల్లా రోజు కూర్చో అని. నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఇంకా ఉద్యోగం రాలేదా? నా కొడుకు ఉద్యోగం వచ్చినాయి, నా కొడుకు ₹1,00,000 జీతం, నీ కొడుకు ఇంకా రాలేదా? ఇంకా ఏం పర్లాడు, వాడెట్లా ఈడెట్లా అని ఈ రకంగా మనము కబుర్లతో కాలక్షేపం చేసి మనం బయటికి పోతా ఉన్నాము. ఇంక ఎట్లా మేడం? అందుకనే ఓ అర్జున, ఈశ్వర సర్వభూతానాం హృదయేశేర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అంటాడు. ఓ అర్జున, నేను సమస్త భూత జాలముల యందున్నటువంటి హృదయ స్థానములో ఈశ్వరునిగా కొలువై ఉన్నానయ్యా అంటాడు. అక్కడ ఉన్నటువంటి నేను ఒక జంత్రగాడు బొమ్మలను ఆడించే రీతిగా ప్రాణులందరి మాయందు పరిభ్రమింపజేయుచున్నానయ్యా. శరీరాన్ని నేను తిప్పుతూ ఉండనయ్యా అంటాడు. ఈ శరీరం తిరిగేదానికి, ఇది చూసేదానికి, ఇది ప్రవర్తించేదానికి నేను ఆధారంగా ఉన్నానయ్యా హృదయ స్థానములో. ఏమి హృదయ స్థానం అంటే? గుండె పిటికడంత ఉంటుంది మేడం. గుండె కాదు, ఆ స్థానం ఈ పొట్ట నుంచి నాభి నుంచి కొంత పైకి, ఇక్కడ నుంచి కొంత కిందికి, ఆ హృదయ స్థానంలో కేంద్ర బిందువై ఉన్నా నేను. అది కేంద్రం, ఆ హృదయ కేంద్రంలో నేను ఉన్నానయ్యా అంటాడు. భగవంతుని దగ్గరికి పోవాలంటే నీ లోపల కేంద్రంలో ఉండేటువంటి అతి దగ్గరగా ఉండేటువంటి నీ లోపలికి నువ్వు వెళ్ళగలిగితేనే భగవంతుని దగ్గరికి పోతావు. ఆయన దగ్గర ఉంచుకోండేటువంటి ఆ శాంతిని, ఆ యొక్క ఆనందాన్ని నువ్వు అందుకోగలుగుతావు. బయట వెతికితే అందుకోలేవు. ఇది ఎవరు చెప్పిండేది? భగవద్గీత చెప్తాంది. ఎంతోమంది మహానుభావులు చెప్తా ఉన్నారు. అడవి తిరుగలేదు, ఆకాశమ్మున లేదు, అవని తీర్థయాత్రల యందు లేదు, వడలు శుద్ధి చేసి వడయుని చూడరా విశ్వధాభిరామ వినురవేమ అంటాడు. నీవేదో బయట తిరిగితే, ఏదో ఆకాశంలో ఎక్కడో తిరిగితే, ఏదో తీర్థయాల్లో తిరిగితే లేదయా. వడలు శుద్ధి చేసి, వడలంటేమి మిరపవడలు, అలసందలు కాదు మేడం. వడలంటే శరీరము. శరీరాన్ని, ఈ శరీరం నేను అనేటువంటి ఈ మానసికం ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేసి నీ లోపల ఉండేటువంటి ఆ కేంద్ర స్థానంలో ఉండేటువంటి ఆ స్వరూపాన్ని, ఆ భగవంతుని నువ్వు చేరుకోవయ్యా. ఎప్పుడైతే భగవంతుని నువ్వు చేరుకుంటావో ఆ భగవంతుని దగ్గర ఉండేటువంటి శాంతిని, ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. అది మనకిలే, ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మనలో అతి దగ్గరగా ఉండేటువంటి భగవంతుని దగ్గరికే మనము పోలేకపోతే మనం ప్రపంచంలో ఎక్కడా చూడలేము. అదే మేడం మనకు భగవద్గీత చెప్పేది. ఎందుకప్ప ధ్యానము అంటే, ఎవరైనా కానీ కాక మానవుడు తను భగవంతుణ్ణి చేరల్లా అని అనుకుంటే, తనలో ఉండేటువంటి భగవంతుని దగ్గరకు తను వెళ్ళాలంటే చేయవలసినటువంటి ఏకైక సాధన ధ్యాన సాధన. ఇది నేను చెప్పడం కాదు, భగవద్గీత చెప్తా ఉంది. నువ్వు పూజ చేసినావా, స్తోత్రం చేసినావా, జపం చేసినావా, ధ్యానం చేయలేదా, నువ్వు ఆడాడే ఉంటావు. నువ్వు భగవంతుడి దగ్గరికి అయితే పోలేవు. ధ్యానం అనే సాధన కూడా చివరి మెట్టుగా ఉండే చెప్పిండే ధ్యానం అనే సాధన కూడా నువ్వు చేస్తేనే భగవంతుని దగ్గరికి వెళ్ళగలుగుతావు. అక్కడ ఉండేటువంటి ఆనందాన్ని కానీ శాంతిని కానీ పొందగలుగుతావు. పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ అంటాడు. ఓ అర్జున, కోటి పూజలు ఒక్క స్తోత్రముతో సమానం, కోటి స్తోత్రాలు ఒక్క జపముతో సమానం, కోటి జపాలు ఒక్క ధ్యానంతో సమానం, కోటి ధ్యానాలు ఒక్క లయస్థితితో సమానము. కళ్ళు మూసుకుంటేనే ధ్యానం వచ్చినట్లు కాదు మేడం. నిరంతరము క్రమము తప్పుకోకుండా ధ్యాన సాధన చేస్తూ నిత్యమైనదేమి అనిత్యమైనదేమి అనేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మనం సజ్జన సాంగత్యము ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటూ, ఆ తెలుసుకున్న దాన్ని అనుభూతి చెందడానికి దాన్ని మనలో మనం వెతకగలిగేటువంటి ధ్యానం అనేటువంటి ఉత్తమోత్తమైన సాధనను ఎప్పుడైతే మనం ఆరంభించగలుగుతామో,
చేయగా 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 ఒకనాటికి మనస్సు తనకు పూర్వం ఉండేటువంటి ఆ సంస్కారాలు అవన్నీ కూడా తొలగించుకొని భగవంతుణ్ణి చేరుకోగలుగుతుంది. ఎప్పుడైతే చేరుకుంటుందో అక్కడ ఉండేటువంటి శాంతిని, ఆనందాన్ని ఆ మనసు అనుభూతి చెందుతుంది. ఏమోనప్పా నేనేం కూర్చుంటే వాళ్ళేమో 20 నిమిషాలు అంటే ఒక 20 నిమిషాలను కూర్చోబెట్టి 40 నిమిషాలు కూర్చోబెట్టినారయ్యా, ఏందయ్యా నా కాళ్ళన్న సడే ఓ ఏమో ధ్యానం బా అన్నట్లా అంటే ఏదో 20 నిమిషాలు 40 నిమిషాలు కూర్చుంటే వెంటనే వచ్చేది కాదు. ధ్యాన కోటి సమోలయ. ప్రతిరోజు క్రమం తప్పుకోకుండా మనము ఆ సాధన చేస్తూనే ఉండాలా. దానికి బలాన్ని ఇచ్చేది ఈ సజ్జన సాంగత్యం ద్వారా. నిత్యమైనదేమి అనిత్యమైనదేమి అనేటువంటి దాన్ని ప్రతిరోజు మనము తెలుసుకుంటూనే ఉండాలా. సజ్జన సాంగత్యము ధ్యానం ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈ రకంగా భగవద్గీతలో 5వ అధ్యాయంలో మానవుడు శరీరంతో ఉంటూ మనస్సును పరమాత్మతో అనుసంధానం చేయాలా అంటే 5 రకాలైనటువంటి సాధనలు చెప్పినాడు. ప్రతి మానవుడు కూడా శారీరకమైనటువంటి అనుభవాల పట్టుపైన జీవితాన్ని జీవిస్తూ పోతే ఎప్పటికీ కూడా ఆత్మానుభూతి అనేటువంటిది మానవుని కలగదు అన్నాడు. శారీరకమైన అనుభవం అంటే ఏదో తిన్నాము, ఏదో చూసినాము, ఏదో శరీరంతో అనుభవించడం, ఇది బాగుంది అనుకుంటాము. ఈ బాగుంది అనేటువంటి వాటిపైన నువ్వు ఎంతెంత వరకు నీ మనసును పట్టు పెట్టి జీవితంలో జీవిస్తూ పోతావో అంతంతగా నీవు పరమాత్మను వెతకలేవు. నీలో ఉండేటువంటి పరమాత్మ వైపు నువ్వు మనసును మళ్లించలేవు. అందుకనే నీవు ప్రాపంచికమైనటువంటి ఈ యొక్క అనుభవాల, శారీరక అనుభవాల పట్టు ఏదైతే ఉందో దానిపైన కాకోకుండా నీవు ఆత్మతత్వం పైన బుద్ధిని నిలపగలిగేటువంటి ఆ పట్టును పెట్టాలయ్యా అన్నాడు. దాన్నే ద్వంద్వ సహనము అని చెప్పినాడు ఒక్క శ్లోకంలో. ఏమి ద్వంద్వ సహనం అంటే, నువ్వు శారీరకమైన ప్రాపంచిక అనుభవాల పట్ల ఇదే ముఖ్యము అని చెప్పి దానితో నువ్వు జీవిస్తూ ఉంటావు అనుకో, అదేమవుతుంది, నువ్వు ద్వంద్వం వైపు తీసుకుపోతుంది. ఏదో ఒకటి నాకు బాగుందనో బాగుండే దానిపైన ఇష్టమో, లేదు ఒక రకంగా నాకు వ్యతిరేకంగా అనుభవాన్ని ఇచ్చిన దానిపైన ఇష్టం లేకుండా ఉండడం అనేటువంటి ద్వంద్వం వైపు నేను తీసుకుపోతుందయ్యా. ఈ ద్వంద్వాల పట్ల తీసుకుపోయేటువంటి ఆ మానసికాన్ని నువ్వు కొంత సహనం వహిస్తూ దాని నుంచి నీవు వెనకకు ఆత్మవైపు మళ్లించల్లా. అందుకే నప్రహుష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధి అసమ్మూఢ బ్రహ్మవిద్ బ్రహ్మనితే స్థిత అంటాడు. ప్రతి మానవునికి ప్రతి సందర్భంలోనూ జరిగేటువంటి సంఘటనలో ఏదో ప్రియమో అప్రియమో అనేటువంటిది ప్రతిరోజు కలుగుతూనే ఉంటాయి. వాడు డబ్బున్నోడా, వాడు అధికారం ఉండేవాడా, వాడు పేదవాడా, వాడు కోటీశ్వరుడా, సంబంధం లేదు. పేదవానికి ఉన్నాయి, ధనవంతునికి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక రకంగా జరిగితే ప్రియమనో, ఇంకొక రకంగా జరిగితే అప్రియమనో అనేటువంటి ఇష్టాలు అనేటువంటి మనసులో ఈ ప్రాపంచికమైన అనుభవాలతో శరీరం పొందేటువంటి విధానంలో ప్రతి మనసు కూడా ఆ రకంగా పొందుతూ ఉంటుంది. దాని పట్ల నువ్వు ధ్యాస పెట్టద్దయ్యా అన్నాడు. ఎప్పుడైతే లోపల ఉండేటువంటి నీవు ఆ యొక్క బుద్ధిని ఈ మానసికమైనటువంటి శారీరక అనుభవాల పట్ల నువ్వు బుద్ధిని పట్టు పెట్టినావే అనుకో, ఆత్మానందాన్ని నువ్వు పొందలేవు, భగవంతుని నువ్వు చేరుకోలేవు. అందుకనే ధ్యాన సాధన ద్వారా, యోగము ద్వారా నీ బుద్ధిని ఆత్మతత్వం పైన నిలపవయా స్థిరంగా. అందుకే స్థిర బుద్ధి. ఏమవుతుందయా తత్వం పైన నిలబడితే నాకు ఏం మూట కట్టుకుంటా అంటే అసమ్మూఢ, నువ్వు మోహాన్ని వదిలించుకుంటావయ్యా అన్నాడు. ఏం మోహము? దేహం నేననేది మోహం. అదే గుణాది మనకు. ఆ గుణాది మీదనే ఈ ఆలోచనల భవనం అనేటువంటిది నిర్మాణం అవుతుంది. ఈ రకంగా నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క బుద్ధిని ఆ శరీరం పట్ల పట్టు కాకోకుండా ఆ లోపల ఉండేటువంటి ఆ యొక్క తత్వం పైన పట్టు నిలపగలుగుతావో నీవు మోహాన్ని తొలగించుకోగలుగుతావు. నువ్వు బ్రహ్మవిత్తువైతావయ్యా అన్నాడు. బ్రహ్మవిత్తు అంటే ఆత్మే నేను అనేటువంటి అనుభూతిని నువ్వు చెందగలుగుతావు. అంతవరకు ఎట్లుంటాము? ఈ శరీరమే నేను, ఇదే నేను, వీళ్ళంతా నా వాళ్ళు, ఇదంతా నా ఆస్తి, ఇదే నా అధికారము అన్నట్టుగా నువ్వు శరీరవిత్తుగా ఉండేటువంటి నీవు బ్రహ్మవిత్తు కాగలుగుతావయ్యా. బ్రహ్మానుభూతిని నువ్వు చెందగలుగుతావు. దీన్ని ఎంతెంతగా నువ్వు పెంపొందించుకోగలుగుతావో నువ్వు ఒకనాటికి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతావయ్యా అన్నాడు. ఇది 1వ శ్లోకం. దీన్ని ద్వంద్వ సహనము
ఇవి వెంటనే పోవాలంటే పోవు. దీని పట్ల సహనాన్ని వహిస్తూ నువ్వు ధ్యాన సాధన అనేదాన్ని, ఆ సాధనను నువ్వు తోడు చేయడం ద్వారా నీ యొక్క బుద్ధిని పరమాత్మ పైన పట్టు నిలపడం ద్వారా నువ్వు దీన్ని సాధించాలయ్యా అన్నాడు. ఈ రకంగా సాధిస్తా పోతే మనసులో అనేక జన్మలలో నీలో గూడు కట్టుకో ఉండేటువంటి ఆ యొక్క ప్రాపంచికమైనటువంటి ఆ జ్ఞాపకాలని నువ్వు తొలగించుకోగలుగుతావు. దాని పట్ల అవి ఆసక్తి అనేటువంటిది నువ్వు వదలగలుగుతావు. అందుకే దాని రెండోది ఏమి, అనాసక్తి అన్నాడు. నువ్వు దాని పట్ల ఆసక్తి లేకోకుండా నువ్వు ఉండగలుగుతావు, ఆత్మానుభవంలో ముందుకు వెళ్ళగలుగుతావు. ఈ యొక్క అనాసక్తిని నువ్వు పొందడం అనే విషయాన్ని, ఈ రెండోది అనాసక్తి. ఏం అనాసక్తి? ఆ మనసులో ఏ రకంగా అయితే మనము అనేక జన్మల్లో మనం అన్ని గూడు కట్టుకొని వాటి పట్ల మనము సుఖమనో దుఃఖమనో ఆ జ్ఞాపకాలతో మనం బతుకుతాండామో, ఆ జ్ఞాపకాలు అన్నింటి పట్ల నీకు ఆసక్తి అనేటువంటి రాలిపోతుందయ్యా అన్నాడు. దాన్ని అనాసక్తి, దాన్ని నువ్వు పొందల్లా. ఇది ఎట్లా అంటే ధ్యానం, డైరెక్ట్ ధ్యానంలో దింపినాడు ఈ శ్లోకం, రెండో శ్లోకంలో. ఏమి, ఏ సాధకుడైతే బాహ్యస్పర్శే స్వసక్తాత్మ విందెత్తాత్మని యస్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమచ్చయమశ్నుతే అంటాడు. ఎవరైనా కానీ కాక ఈ ధ్యాన సాధన ద్వారా శరీరాన్ని స్థిరంగా ఉంచడం ద్వారా శ్వాస పైన ధ్యాస మళ్లించి లోపలుండేటువంటి పరమాత్మతో తను కలవడానికి ధ్యాన సాధకుడు కాగలిగినట్లయితే, అది ఇక్కడ ఈ కూర్చొని చేసేటువంటి ఈ సాధనలో ఈ జరిగేటువంటిది ఏం జరుగుతుందంటే, మనసులో అనేక జన్మలుగా తనలో గూడు కట్టుకొని ఉండేటువంటి ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఒకటి అన్నీ తొలగిపోతాయి. వాటి పట్ల నువ్వు అనాసక్తుడు అవుతావు. అదే మనకి ఏం చెప్తారు మేడం, ధ్యానం చేసుకుని కూర్చోవయా, శ్వాస మీద ధ్యాస పెట్టు, మనసులో జరిగేదాన్ని పట్టించుకోవద్దు. ఏమవుతుంది, మనస్సు ఆ లోపల ఉండేటువంటి ఆలోచనలన్నీ తొలగించుకుంటే చిత్తవృత్తి నిరోధ, అవన్నీ కవే తొలగిపోతాయి. నువ్వు తొలగించుకోలేవు. ఈ రకంగా సాధనలో నువ్వు ధ్యాసను శ్వాసం పైన మళ్లించి శరీరాన్ని స్థిరంగా ఉంచుతూ ఎంతెంత సమయాన్ని పొడిగించగలుగుతావో అంతంతగా నీ మనసులో ఉండేటువంటి అనేక రకమైన జ్ఞాపకాలన్నీ తొలగించుకోగలుగుతావు. ఈ ఆత్మానుభవాన్ని అనుమాత్రంగా నువ్వు పొంది తీరుతావయా అన్నాడు. అంటే ఏమి, ధ్యాన సాధనలో గంటలు ఎవరైతే కూర్చోగలుగుతారో వాళ్ళకు ఆత్మానుభవం కలిగి తీరుతాది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అనుమాత్రంగా కలిగిండేటువంటి అనుభవాన్ని నువ్వు అక్షయ సుఖంగా సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే, ఆ యొక్క ఆనందాన్ని నువ్వు మనసులో నింపుకొని నువ్వు ప్రపంచంలో వ్యవహారంలో ఈ జీవిత వ్యవహారంలో కనుక నువ్వు నిలబడగలిగితే ఈ అనుమాత్రంగా పొందిండేటువంటి ఈ సుఖాన్ని నువ్వు అక్షయ సుఖంగా నువ్వు మార్చుకోగలవు. అక్షయ సుఖం అంటే ఎప్పుడు ఉండేటువంటి సుఖము. నువ్వు ప్రపంచంలో ఉంటావు, తిరుగుతూ ఉంటావు, అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ నువ్వు వాటితో మమేకం కాకోకుండా నీవు ఆత్మానందంలోనే నిలబడేటువంటి స్థితిని నువ్వు పొందగలుగుతావయ్యా. నీవు ఈ సుఖాన్ని అక్షయ సుఖంగా మార్చుకోగలుగుతావు. అది మేడం. ఈ రకంగా రెండో శ్లోకం చెప్పినాడు. మూడోదేమి, మనకు ఈ ధ్యానంలో ముందుకు పోనీకోకుండా మనకు పట్టి లాగేటువంటివి ఏమి అంటే విషయాలు. మనం కళ్ళు మూసుకొని కూర్చున్నా ఈ బయట ఉండేటువంటి వాటి పట్ల విషయాలు ఏవేవైతే మనము చూడడమో వినడమో ఇవన్నీ ఉంటాయి, ఇవి మనల్ని ప్రపంచం వైపు లాగుతూ ఉంటాయి. ఈ లాగేటువంటి వాటి పట్ల నీవు ఏ రకంగా బయటపడాలంటే, వాటిలో ఉండేటువంటి ఆ సుఖము అనే దాన్నే నువ్వు చూడుకోకోకుండా వాటిలో ఉండేటువంటి దోషాలు నువ్వు చూడడం అనేటువంటిది నేర్చుకోవాలా. దోష దర్శనము చేయాలా. ఏమి దోష దర్శనము అంటే, వాస్తవంగా భగవద్గీత ఏం చెప్తుందంటే, నువ్వు ప్రపంచం నుంచి ఏ దాన్నైతే ఇది నాకు సుఖం ఇస్తుంది అని దాన్ని పొందుతూ ఉండావో అది వాస్తవంగా దుఃఖమయ్యా అన్నాడు. ఇది నేను చెప్పలే, భగవద్గీత చెప్తాంది. ఏహి సంస్పర్శజా భోగాహ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేసు రమతే బుధః అంటాడు. మానవుడు ఏవేవైతే ఈ ఇంద్రియాల ద్వారా ప్రపంచం నుంచి తీసుకొని అనుభవిస్తూ ఇది సుఖము అని చెప్పి దానికి పేరు పెట్టుకుంటా ఉన్నాడో అవి వాస్తవంగా సుఖము కాదు, అవి దుఃఖము. ఎందుకు? ఆద్యంతవంతః కౌంతేయ, స్టార్టింగ్లో వచ్చినప్పుడు సుఖంగా అనిపిస్తాయి, దాంట్లో దిగి మనం అనుభవించేది మొదలు పెడితే అదే సుఖం అనుకోండేటివి దుఃఖంగా మారిపోతూ ఉంటాయి. అంటే ఏమి,
ప్రారంభంలో ఒక రకంగా దాంట్లో దిగి అనుభవాన్ని తీసుకునేదానికి మనం దాంట్లో మునిగితే ఏమవుతుంది, అవి దుఃఖంగా మారిపోతూ ఉంటాయే. అందుకే వచ్చేటప్పుడు ఒక రకంగా చివరికి ఇంకో రకంగా మారిపోయేటువంటి వాటి పట్ల బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, ధ్యాన సాధన చేసేటువంటి వాళ్ళు వాటిల్లో రమించాలని అనుకోరయ్యా అన్నాడు. బుద్ధి కలిగినటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు వాటిల్లో నేను అనుభవించల్లా అని అనుకోడయ్యా అన్నాడు. అది మేడం. అందుకనే అదేం సార్ మొత్తం అన్ని దుఃఖమేనా అంటే వాస్తవంగా దుఃఖం కాదు, ఉంది దాంట్లో ఏదో తాత్కాలికమైన సుఖం ఉంది. దాంట్లో దిగి అదే అన్నట్టుగా నువ్వు దాంట్లో ఎప్పుడైతే ముందుకు పోతావో అది దుఃఖంగా మారిపోతుంది. ఇప్పుడు ఒకరింటికి ఒక సాధువు పోయినాడు మేడం. ఆ సాధువు పోతే ఇంటాయన ఏం చేసినాడంటే సాధువుని ఆహ్వానించినాడు. సాధువు పోయినాడు. పోతే ఇంటాయన ఏమయ్యా మహాన్ బాబా నువ్వు మా ఇంటికి వచ్చినావు, మా ఇంట్లో పాయసం బ్రహ్మాండంగా చేసినాము, ఆ పాయసంలోకి జీలుపప్పులు యాలక్కులు ఆ బెల్లంతో కలిపి పాయసం చేసినామయ్యా, ఈ పాయసము బయట ఎక్కడా దొరకదు, ఇది మా ఇంట్లో మేము ప్రత్యేకంగా చేస్తాము, అందుకనే ఆహ్వానించినాను, అందుకే ఈ ప్రత్యేకంగా చేసినటువంటి పాయసాన్ని నువ్వు అంత ఆరగించవయ్యా అన్నాడు. ఎవరిని? ఆ ఇంటాయన ఆ సాధువును. ఆ సాధువు ఏం చేసినాడు, నిజమేనయ్యా బాగుంది కరెక్టే, అంత రుచికరంగా ఉంటుంది ఆ పాయసం, అవునయ్యా సరే నేను తీసుకుంటా కానీ నేను తాగుతా కానీ ఫస్ట్ నువ్వు తాగయ్యా అని ఒక గ్లాసు ఈ సాధువే పోసి ఆ ఇంటాయనకు ఒక గ్లాస్ ఇచ్చినాడు. ఇస్తానే ఆ గ్లాస్ తాగినాడు. తాగిన తర్వాత ఇంకో గ్లాస్ ఇచ్చినాడు, ఇంకో గ్లాస్ తాగినాడు. 2 గ్లాసులు 3 గ్లాసులు అయిపోయినాయి. ఒక 4 గ్లాసులు తాగినాడు. 8 గ్లాసులు ఇచ్చినాడు. అట్లే వాడు ఆయన ఏమంటాడంటే 8వ గ్లాసు 9వ గ్లాసుకు వద్దయ్యా అన్నాడు. అంటే సాధువు అడుగుతాను ఇప్పుడు, ఏమయ్యా వద్దంటాడు, ఎందుకు వద్దంటాడు? ఏమన్నాయా చేదుగా అనిపిస్తూ ఉంది, వాంతి వచ్చినట్లుంది. ఎట్లా అనిపిస్తుందయ్యా చేదు? నువ్వే చెప్పినాం కదా, బెల్లంతో తయారు చేసినాం, జీడిపప్పులు వేసినాం, యాలక్కులు వేసినాం, రకరకాల పదార్థాలు వేసినాం, అసలు ఈ పాయసం ఏడ దొరకదు అని నువ్వే చెప్పినావు కదా, చేదు నేనేం కలపలే కదా, మరి ఎవరు కలపకుండా చేదు అట్లా వస్తుంది? నిజమేనా మహానుభావా, ఏదో 1, 2, 3కు బాగుంది, 8 అయ్యాలకి వాంతి వచ్చినట్టుంది, చేదు అవుతుంది. అది మేడం. అందుకే ఏ మానవుడైనా ఏ దాని పట్ల ఎంతవరకు ఉండాలో అనేటువంటి యుక్తము అనేటువంటిది లేకోకోకుండా ఇదే నాకు సుఖము అని దాంట్లో ఎప్పుడైతే మునుగుతాడో ఆ మునిగిండే మునక వానికి దుఃఖాన్ని కలిగిస్తుంది. దాంట్లో మునక్కోకుండా ధ్యానంలో మునిగినామనుకో మనకేమవుతుంది మేడం? ధ్యానంలో మునిగితే మనము ఆత్మానందాన్ని పొందగలుగుతాము. అద్భుతమైనటువంటి మార్పు లేనటువంటి ఆనందాన్ని మనకు ధ్యానం ఇస్తుంది. అందుకే ధ్యానములో మునగవయ్యా అన్నాడు. ప్రపంచం అనుభవాలను మునగద్దు. అందుకనే యుక్తము అనేటువంటిది లేకోకుండా ఉంటే ఈ రకంగా. అందుకేమి నువ్వు యుక్తాన్ని సాధించల్లా అంటే ఈ యొక్క మనసులో ఏది జరుగుతావన్నా అన్నిటి పట్ల ఒక రకమైనటువంటి సమస్థితిలో ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే కనుక నువ్వు తీసుకుంటే అది దుఃఖాన్ని నీదు, ఏదో ఎంతవరకు కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. అందుకే వాటి పట్ల అది ఎంతవరకు సుఖాన్ని ఇస్తుంది, నాకు ఎంతవరకు అది సుఖపెడుతుంది అన్నట్టు వాని యొక్క స్థితిని నువ్వు అర్థం చేసుకోవడానికి ధ్యాన సాధన ద్వారా నీవు దాన్ని విచారణగా దాన్ని చూడవయ్యా, దానిలో ఉండేటువంటి దోషాలను నువ్వు తెలుసుకో అని 3వ శ్లోకంలో దోష దర్శనము అనేటువంటిది నీకు ఉండాలయ్యా అన్నాడు. దోష దర్శనం ఉండాలా అని తెలుసుకున్నప్పుడు దోషం లేకోకుండా దుఃఖం లేకోకుండా వాటిల్లో మనం ఉండాలంటే మనము యుక్తులము కావాలా. యుక్తులం అంటే ఏమి? ధ్యానము ద్వారా వచ్చేటువంటి ప్రతి అనుభవం పట్ల ఏది కావాలనో వద్దనో దానితో మనం పారేసుకోకోకుండా కేవలము సమంగా లోపల ఉండేటువంటి పరమాత్మతో మనం అనుసంధానమై నిలబడగలిగితే వాడు యుక్తాన్ని సాధించినటువంటి వాడే యోగిగా చెప్పబడతాడు. దానికి ఏం చేయాలా? ఈ మనసులో ఉండేటువంటి రాగద్వేషాలే దీనికి అవరోధం. ఈ రాగద్వేషాలను నువ్వు జయించాలా. నువ్వు జయించాలంటే నువ్వేం చేయాలా? నువ్వు ధ్యానమే చేయాలా. ధ్యానమే నీకు శరణ్యము. ఎక్కడ చెప్పినా ధ్యానమే చెప్పినటువంటి ఏకైక గ్రంథం భగవద్గీత. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చెప్పినా ధ్యానమే చెప్తా పోతాడు. రెండోది లేనే లేదు అసలు. ఇంకా ఈ రకంగా ఏం చెప్తాడు? నువ్వు యుద్ధం సాధించాలంటే ఆ యొక్క 4వ సాధన కామక్రోధాదుల యొక్క వేగాన్ని నువ్వు నియంత్రించడము.